అమెరికాలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ వాళ్ళపైన ఇప్పుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నాడని చెప్పుకోవాలి. సో ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 2790 మందికి పైగా అక్రమ వలసదారులందరినీ కూడా ఇండియాకు పంపించడం జరిగింది. అందుకు సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి అయిన రణధీర్ జైస్వాల్ గారు కూడా స్పష్టం చేశారు. సో అధికారికంగా వాళ్ళు కూడా ప్రకటన జారీ చేశారు. ఈ విధంగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులందరిపైన కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపడం చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఇండియాకు పంపించేస్తున్నారు, ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో ట్రంప్ అంటే దీని పట్ల ఎవరికి నెగిటివిటీ లేదు, సో పాజిటివిటీ ఉంది. అంటే ఏ దేశంలో ఎవరు అక్రమంగా ఉన్నా కూడా ఆ దేశ అధ్యక్షుడు ఈ విధంగానే రియాక్ట్ అవుతారు, వాళ్ళ దేశానికి పంపించేస్తారు. దీంట్లో ఎవరికి కూడా అయితే ఇబ్బంది అయితే లేదు. అయితే ట్రంప్ వైఖరి గత కొంతకాలం నుంచి కూడా చూస్తే ముఖ్యంగా ఇండియా పట్ల ఆయన ఒక రకంగా ఉంటున్నారు. ఫస్ట్ ఏమో ఆయన ఇండియాకి ఫేవర్ గా ఉన్నట్టు ట్రై చేశాడు, ఆ విధంగా కనిపించారు కూడా. చాలా మంది ట్రంప్ ఎలక్షన్స్ అప్పుడు గెలవాలని చెప్పేసి ఇండియన్స్ కూడా కోరుకున్నారు, ఆయనకు ఓట్లు కూడా వేశారు అక్కడ ఇండియన్ అమెరికన్స్. సో ఆ రకంగా ఆయన గెలవాలని చెప్పేసి చాలా మంది ఇండియన్స్ కూడా, అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ కూడా కోరుకోవడం, ఆయన ఓట్లు వేయడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత ట్రంప్ వైఖరి కంప్లీట్ గా ఇండియా పట్ల మారిపోవడం అని చూస్తున్నాం. సో అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అమెరికాని ఆయన మర్చిపోయారని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల, ముఖ్యంగా ట్రంప్ పట్ల ఒక వ్యతిరేకత అయితే పెరిగిపోయింది. అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. సో స్టార్టింగ్ లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది అంటే అక్రమ వలసదారులు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండియాకు పంపించేశాడు. అయితే పంపించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళందరికీ కూడా సంఖ్యలేసి సైనిక విమానాల్లో పంపడం పట్ల చాలా మంది అయితే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎందుకు ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, పంపించేస్తున్నాడు కదా, పంపిస్తే పంపించేయండి, దాంట్లో ఏముంది, కాకపోతే సంఖ్యలేసి పంపేయడం ఏంటి, వాళ్ళు ఏమన్నా నేరస్తులా అని చెప్పేసి ఆ రకంగా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయడం, ట్రంప్ పైన విమర్శలు చేయడం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ రకరకాల నిర్ణయాలు భారత్ పట్ల తీసుకోవడం చూస్తున్నాం. ట్యాక్సెస్ పెంచేశాడు, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దని చెప్పేసి చాలా మంది బిజినెస్ మ్యాన్లని, కార్పొరేటర్లని ఆయన భయపెట్టడం, మీటింగ్ పెట్టి మరి చెప్పడం, ఇటువంటివి కూడా మనం చూస్తాం. మళ్ళీ నిన్న ఒక కొత్త రూల్ కూడా తీసుకురావడం చూస్తాం. అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వర్క్ చేయాలంటే వర్క్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాల్సిందే, అది ముందు నుంచే ఉంది. అయితే వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెన్యువల్ చేసుకునే టైం ని మాత్రం ఆయన తీసేయడం జరిగింది. మామూలుగా రెన్యువల్ చేయడానికి 500 days పైనే ఉంటే ఇప్పుడు ఆయన తీసేశారు. సో రెన్యువల్ డేటే ఇవ్వలేదు. మళ్ళీ వర్క్ పర్మిషన్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకునేంత టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇండియాకు పంపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఇటువంటి నిర్ణయాలు కూడా ఆయన తీసుకోవడం చూస్తున్నాం. సో అలాగే కంప్లీట్ గా ఆయన అక్రమ వలసదారుల పైన అయితే ఒక ఫోకస్ పెట్టేశారు. ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా డేటా తీసి మరి పంపించేయడం అయితే చూస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరమే జనవరి నుంచి ఇప్పటి వరకు అయితే 2790 మందిని పంపించినట్టుగా కూడా నోటిఫై అయితే చేయడం జరిగింది. అందుకు సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు కూడా స్పష్టం చేస్తారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 2790 మందికి పైగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి జాతీయతను, గుర్తింపును మేము ధృవీకరించిన తర్వాతే వారిని అమెరికా నుంచి వెనక్కి పంపారు అని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. అలా అమెరికాలో ఉండడానికి ఎటువంటి అర్హతలు అయితే ఉండాలో ఆ అర్హతలు లేని అందరినీ కూడా లిస్ట్ రెడీ చేసి మరి పంపించడం చూస్తున్నాం. సో అమెరికా ఒక్కటే కాదు, అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్డమ్ కూడా భారతీయుల్ని అంటే అక్రమ వలసదారుల్ని, అక్కడ అర్హతలు లేకుండా నివసిస్తున్న భారతీయులందరినీ కూడా బహిష్కరించేస్తున్నారు. ఈ ఏడాది యూకే నుంచి కూడా సుమారు 100 మందిని అయితే పౌరుల్ని బహిష్కరించడం జరిగింది. సో వారి జాతీయతను ధృవీకరించిన తర్వాత కూడా యూకే ఈ చర్య తీసుకోవడం చూస్తున్నాం. ఆ రకంగా అమెరికాతో పాటు యూకే కూడా ఇలా అక్రమ వలసదారుల్ని, అక్రమంగా అక్కడ నివసిస్తున్న వారిని అయితే పంపించడం చూస్తున్నాం. ముఖ్యంగా అమెరికా నుంచి అయితే కంప్లీట్ గా ట్రంప్ వీటిపైన ఫోకస్ పెట్టేసి అసలు ఎవరు కూడా ఉండకూడదు, ఈ రకంగా ట్రంప్ అయితే కంప్లీట్ గా వీటిపైన ఫోకస్ పెట్టేసి అయితే పంపించడం చూస్తూ ఉన్నాం. అండ్ ఈ విధంగా అక్రమ వలసదారులని భారత్ కి తిరిగి పంపిస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అంటే ముందెంతుందో అంతకుమించి తక్కువగా ఉన్నప్పటికీ పోవడం మాత్రం మారడం లేదు అంటారు. మనకు తెలిసిందే డంకీ రూట్ ద్వారా వెళ్తూ ఉంటారు. డంకీ రూట్ ద్వారా వివిధ దేశాల్లోకి వితౌట్ పాస్పోర్ట్, వీసా, అసలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆ దేశంలోకి చొరబడే ప్రయత్నాలు ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నాయి. అదే ఆ రకంగానే అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఇలా రకరకాల దేశాలకు కూడా డంకీ రూట్ ద్వారా అయితే ప్రయాణం
చేస్తూ ఉంటారు. మనకు షారుఖ్ ఖాన్ గారి మూవీ కూడా ఉంది, డంకీ అనే సినిమాను చూసాం ఏ రకంగా వెళ్తూ ఉంటారో ఇతర దేశస్తులకి. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అక్కడ ఆ దేశం ఒకవేళ వీళ్ళని గుర్తిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, వీటికి సంబంధించి అంతా కూడా మనం డంకీ మూవీ, రాజ్ కుమార్ హిరానీ మూవీ ఆ డంకీలో మనం చూసాం. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు రియల్ లైఫ్ లో మనం జరగడం చూస్తున్నాం. సో ఒక్కసారి ఆ లిస్ట్ ఒకసారి చూసుకుంటే అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య 34,146 మంది భారతీయుల్ని సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు అమెరికా వాళ్ళు. సో ఇది అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఈ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రకంగా 34,146 మంది అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా బార్డర్ దగ్గర అయితే అమెరికన్స్ వాళ్ళు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ లెక్క కాస్త తక్కువే ఉన్నట్టు చెప్తున్నారు, ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో అయితే 90,415 ఉంది ఈ లెక్క. ఇప్పుడు 34,000 పడిపోయింది, అంటే 62% అయితే పడిపోవడం చూస్తున్నాం. సో ఆ రకంగా అక్రమ వలసదారులు అయితే తగ్గు ముఖం పడుతున్నారు వాళ్ళ సంఖ్య అనేది. సో గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా తగ్గారు. మేబీ ఈ విధంగా ట్రంప్, యూకే తీసుకున్న నిర్ణయాలే కావచ్చు, అక్రమ వలసదారులను వాళ్ళు ఉపేక్షించడం లేదు, బహిష్కరించేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళ అంటే ఈ విధంగా వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని ఎందుకు వెళ్ళడం, అక్కడ నుంచి దొరికితే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు కూడా మానుకోవడం చూస్తున్నాం. సో అలా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కంప్లీట్ గా అక్రమ వలసదారుల పైన అయితే ఆయన ఫోకస్ చేయడం అయితే చూస్తున్నాం. ఆ రకంగా అయితే పంపించేస్తున్నారు. మామూలుగా దీని విషయంలో ఎవరో కూడా ఆయన పట్ల నెగిటివిటీ అయితే అంటే నెగిటివ్ గా మాత్రం కామెంట్స్ చేయడం లేదు. సో ఏ దేశమైనా ఈ విధంగా వాళ్ళ దేశంలోకి అక్రమంగా చొరబడితే వాళ్ళ పట్ల అంటే వాళ్ళకు రక్షణ కావాలంటే అసైలం ఇస్తారు, లేదు అంటే పంపించేస్తారు. సో ఇప్పుడు అమెరికాకి చాలా మంది వెళ్తున్నారు, డంకీ రూట్ ద్వారా వెళ్తున్నారు, ఇంకొంతమంది వీసా ద్వారా వెళ్తున్నప్పటికీ వాళ్ళ అంటే టైం అయిపోయిన తర్వాత కూడా వీసాకు సంబంధించి వాళ్ళ డేట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండడం ఇటువంటిది చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం చెకింగ్ చేసేసి పంపించేయడం అయితే చేసేస్తున్నారు. సో ఇక మీదట ఈ సంఖ్య అంటే ఇప్పుడు 62% పడిపోయింది అన్నారు, ఇక మున్ముందు ఇంకా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇలా అక్రమ వలసదారుల పైన అయితే అటు ట్రంప్ అమెరికా నుంచి కావచ్చు, లేకుంటే యూకే కావచ్చు, సో ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఒక్క మన దేశస్తులనే కాదు, ఒక వివిధ దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులను కూడా ట్రంప్ ఈ విధంగానే పంపించేస్తున్నాడు. సో మున్ముందు మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది దీనికి సంబంధించి అనేది మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.